ఈరోజు రెసిపీ వచ్చేసి బెండి మటన్ షోర్వా. ఇందులో కొంచెం మెంతులు, కలంజీ వేసాను, జీలకర్ర, ఉల్లిగడ్డ ఒకటి పెద్దది, ఇందులో మూడు పచ్చిమిరపకాయలు పొడుగా చీల్చేసానండి. ఆనియన్స్ అవుతున్నాయి కదా మనకి. బెండకాయలు ఈ రకంగా కోసి పెట్టాను నేను, పొడుగుగా కాట్ పెట్టి. ఇందులో వేసేయాలి. చాలా వెరైటీగా చేస్తున్నా అండి. బెండకాయలు ఉన్నాయని శుభ్రంగా కోసి పెట్టుకున్నాయి వేసేసుకోవాలి. మనము వేసేసుకొని ఇందులో మీకు రుచికి సరిపోతుంది అంతా పసుపు వేసుకోండి. నేను కొంచెం పసుపు ఎక్కువగా వాడతానండి, అందుకే చిన్న స్పూన్తో 2 టేబుల్. ఇప్పుడు బెండకాయలు బాగా మగ్గాయి చూడండి, కలర్ చేంజ్ అయింది. పసుపు వేసాక కొద్దిసేపు వదిలేసాం కదా, మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం పుదీనా. మెంతం కూర ఉంటే మెంతం కూర వేసుకోండి. ఆ దగ్గర మెంతం కూర పేస్ట్ ఉంది, అది వేసాను నేను ఇందులో. ఛానల్లో బెండకాయ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. బెండకాయ రుచికి తగ్గంత కారం పొడి వేసుకోండి. నేను కొంచెం స్పైసీగా తింటాను, నేను కొంచెం స్పైసీ వేస్తున్నాను నేను. మీ అకార్డింగ్ మీరు వేసుకోండి. బాగా కలుపుకొని, ఆల్రెడీ మటన్ ఉడికిచ్చింది ఉంది మన దగ్గర. పెరుగు యాడ్ 1/2 కిలో మటన్ వేసానండి అంతే. ఇందులో ఆల్రెడీ ఉడికిచ్చినవి ఉన్నాయి, అంటే కొంచెం ఉడికిచ్చి పెట్టాను నేను, సో మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో చింతపండు రసం వేసేసుకోండి. ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాము. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయేటట్టు చూసుకోండి. వాటర్ ఇంకొంచెం కావాలంటే వేసుకోండి. కొంచెం షోర్వా టైప్ చేస్తున్నాను నేను, బెండకాయ షోర్వా అనొచ్చు దీన్ని, నార్త్ ఇండియన్ స్టైల్లో అనమాట. సాల్ట్ చెక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ చూడండి, రెడీ అయిపోయింది. ఇందులో నేను ఫ్రెష్గా పుదీనా, కొత్తిమీర, చారు కదా, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను, చాలా బాగుంటుంది మనకి ఇది. కొద్దిగా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, ధనియా పౌడర్. ఇదేంటంటే మనకి బెండకాయ షోర్వా అంటారు కదా, అదే అండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. టేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది చూడండి. ఈ రకంగా ఉంటుంది షోర్వా. మటన్ పీసెస్ వేసాం కదా మనము, మటన్ పీసెస్తో షోర్వా ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఉడికించి పెట్టాము కాబట్టి చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. లేకపోతే మనకి కుక్కర్లో వేసి విజిల్స్ ఇవ్వాలి. సూప్ ఈ విధంగా ఉంటుంది. ఎక్కువ పలచగా ఉండకుండా పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. బెండి షోర్వా, మటన్ రెండు కలిపి బెండికాయ షోర్వా, బెండి మటన్ షోర్వా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి, మీకు 100% నచ్చుతుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్.